హనుమత్తత్వంలో మనకు ఆంజనేయ స్వామి వారిని ఇష్టపడినటువంటి వ్యక్తి ఉండడు. కార్యసాధకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి మన ప్రభువు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ ప్రభు యొక్క పని చేయడంలోనే ఆయనకి చాలా ఆనందాన్ని చూస్తాడు. ఇంకా త్యాగమూర్తి అనమాట. ఇప్పుడు నా పెళ్ళం ఉండాలా, నా పిల్లలు ఉండాలా, మేము సేవ చేసుకోవాలా, ఇలాంటివి ఏం లేవు ఆయనకి. బ్రహ్మచర్యం ఒక్కడే తన స్వామి ఏమంటాడు, మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైబ జానే న జానే. నా తల్లి రాముడు. తల్లి ఉందా అండి ఆయనకి విడిగా? అంజనీదేవి ఉన్నా మరి ఆమెను తలుచుకోడు ఆయన. రాముడే సర్వస్వం, రాముడే తల్లి, తండ్రి రాముడు, సఖుడు మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో. నాకు ఆడిడేంటి ఉద్యోగం ఇచ్చేది, నాకు నా స్వామి రాముడు, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, నా సఖుడైనటువంటి నా ఫ్రెండ్ అయినటువంటి వాడు రాముడు. సర్వస్వం మే రామచంద్రుడు, సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే న జానే. నా సర్వస్వము రాముడే, నాకు రాముడు తప్ప వేరేది నాకు ఎవరూ తెలియదు. ఇది అండి భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు. అలా కాకుండా మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వేరే వాళ్ళతో 4-5 ఫ్రెండ్షిప్ చేస్తారు. మీరు ఫోన్ కొడతారు, మీ ఫ్రెండ్స్ మామూలు ఫోన్లో, మనం ఎత్తకపోతే వేరే వాళ్ళతో వెంటనే ఇమీడియట్ ఎంగేజ్ వస్తుంది. ఈ ఉద్యోగం కాకపోతే బొకడా ఇంకో ఉద్యోగం అని చెప్పేసి ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఇది తత్వమే కాదనమాట. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని చక్కగా మనము ఈ యొక్క సాధన చేసినప్పుడు కేవలం ఆ సాధనలో మనము అనుకున్నదంతా కూడా మనము సాధించగలుగుతాం. అప్పుడే మాత్రమే కార్యసాఫలత అనేటటువంటిది ఉంటుంది. అందుకనే శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. ఆయన ఎంత కఠినాత్మకుడు, యుద్ధ రంగంలోకి వస్తే కఠినాత్మకుడు తీసి పడేస్తాడనమాట. శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. రాముడి యొక్క వాక్కు నా నాలిక మీద ఉంటుంది. రాముడి శరణం, ఆయన పాదాలు నేను శరణమేడాను అన్నారు. అందాకే రాముడు ఎంతసేపు కూడా సామగాన ప్రియాలోలుడు. కాబట్టి హనుమంతుడు సామగానంతో సంగీతంతోనే స్వామివారిని రామచంద్ర ప్రభువును మదించాడు, ప్రసన్నం చేసుకున్నాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః, రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః, ఉదదిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః, లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః, ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః, స్వపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ సీతారామ జయ శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామాన్ని నిరంతరం స్మరించేవాడు. కేవలం రామనామంతోనే ఆయన శరీరం అంతా కూడా వజ్రకాయమైందనమాట. అంతా గ్రేట్ బ్రహ్మచర్యంతో కంటే కూడా రామనామ జపంతో అంతా వజ్రకాయమైపోయింది. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణ వల్ల ఏమొస్తుంది? బుద్ధిర్బలం యశోధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఎవడైతే బద్ధకంగా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామంటూ బద్ధకంగా ఉంటారో అటువంటి వాళ్ళ జాఢ్యాన్ని పోగొట్టి ఆ జాఢ్యం మనకు వస్తుంది. యాక్టివ్నెస్ని ఇస్తాడు, బుద్ధి బలాన్ని ఇస్తాడు. మూర్ఖుల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని తీసేసి బుద్ధి బలాన్ని ఇస్తాడు. అజాఢ్యం వాక్పటుత్వాన్ని ఇస్తాడు. అసలు మాట్లాడడమే రానటువంటి వాడికి మంచి వక్తగా అవతల వాడిని దిగ్బంధనం చేసి
తెలియజేస్తే మనకి అటువంటి వాక్కును ప్రసాదిస్తాడు. అటువంటి జగద్గురువు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణ పండితుడు. ఆయన రాబోయేటటువంటి నెక్స్ట్ కల్పంలో కాబోయేటటువంటి నవమ బ్రహ్మ ఆయన. కాబట్టి మనందరం కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం మనకు లభించాలంటే మనం ఎవరిని చేయాలండి అంటే ఆంజనేయ స్వామి వారిని భజనతో పాటు శ్రీరామ నామాన్ని కూడా మనం జపించాలా. ఆ రామనామ జపమే మిమ్మల్ని సనాతనలు చేస్తుంది, పవిత్రవంతులను చేస్తుంది, శక్తివంతులను చేస్తుంది, సర్వస్వం మీ కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది.